ఉగ్రదాడిలో బలైపోయిన మన సోదరులకు, వాళ్ళ పవిత్రాత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే మొదలు పెడుతున్నాను. కానీ ఈ ఉగ్రదాడి గురించి మాట్లాడాలంటే కనుక బాధేస్తుంది. ఇక్కడ కూడా మతం రంగు పులిమి దీని గురించి మాట్లాడాలంటేనే బాధగా ఉంది. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను. అలాగే ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గనక గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మీమ్ పేజెస్ అలాగే ట్రోల్ పేజెస్ మాత్రం నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్పీచ్ ఇవ్వగానే ఫుల్ యాక్టివేట్ అయిపోయినాయి. ఎందుకంటే కనుక అంత కంటెంట్ అయితే ఇస్తా ఉంటాడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి మేమర్స్ కి, అలాగే చూస్తే కనుక మన ట్రోల్ పేజెస్ కి బాగా అంటే బాగా స్టఫ్ ఇస్తారు వచ్చి రాగానే. ఇతని గురించి మాట్లాడాలంటే కనుక ఏం మాట్లాడాలి, ఏముంది మాట్లాడటానికి? ఏమి లేదు. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అంటున్నారు. పనిచేశాడు, బాగానే ఉంది. ఏం పని చేశాడు? తన పార్టీ కార్యాలయాల కోసం 42 ఎకరాలు కేటాయించుకున్నాడు. ఏంటి? తన పార్టీ కార్యాలయాల కోసం ఏది చుట్టుపక్కల ప్రతి జిల్లాకు 2 ఎకరాల కాడికి కేటాయించుకున్నాడండి. దగ్గర దగ్గర ఇది ఋషికొండలో అంతుండిద్ది ఎంతుండిద్ది అని చెప్తున్నాడు కదా రేటు జగన్మోహన్ రెడ్డి. మరి ఋషికొండగా దగ్గరలోనే అతి దగ్గరలోనే మరి 2 ఎకరాలు కేటాయించుకున్నాడు కదా. ఎకరం భూమి 1000 రూపాయల కాడికి 33 సంవత్సరాల పాటు లీజు కేటాయించుకున్నాడు కదా. మరి కట్టొచ్చుగా ఉన్న రేట్ అక్కడ. జగన్మోహన్ రెడ్డి కొంచెం మాట్లాడే ముందల రాష్ట్రంలో దేనికి కేటాయించారు భూములు అనేది ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే కనుక నీకు ఒక విలువ అనేది ఉంటుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే ఆ కంపెనీలు రాకుండా అడ్డుకోవటానికి నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో కనుక ఏ పౌరుడు, రాష్ట్రంలో ఉన్న ఏ పౌరుడు హర్షించడయ్యా నిన్ను. అదేమంటే మీ వాళ్ళని మొదలు పెట్టావు 99 పైసలకే ఏమొచ్చిద్ది, రూపాయికి ఇడ్లీ వచ్చిద్దా నువ్వు మొదలు పెట్టావు కదా. 1000 రూపాయలకి ఏమొచ్చిద్దో నువ్వు చెప్పు. 1000 రూపాయలకి ఎకరం భూమి అంటున్నావు కదా. నేను వస్తాను, కడపలో ఇస్తావా? నీ ఇంట్లో, నీ ఇంటి దగ్గరలోనే ఇస్తావా? కడపలో ఓ 10 ఏళ్ళు తీసుకొని వస్తాను, నువ్వు ఇస్తావా? నేను గుడిసేసుకొని ఉంటా అక్కడ. ఆఫ్టర్ ఆల్ నీ ప్యాలెస్ల కోసమే, నీ ప్యాలెస్ల కోసమే తీసుకున్నావు కదా, పార్టీ ఆఫీసుల కోసం 42 నుంచి 44 ఎకరాల దాకా తీసుకున్నావు కదా. నేను గుడిసేసుకోవడం అంటే 10 ఎకరాలు కావాలి నాకు, ఇవ్వు. నువ్వు తీసుకున్న 1000 రూపాయలకే ఇవ్వు. ఇక్కడ టీసీఎస్ వస్తుంది, దేనికోసం వస్తుంది? రూపాయికి ఇడ్లీ వచ్చిద్దా? ఇచ్చేస్తున్నారు అంటారు. 1350 కోట్ల పెట్టుబడితోటి 12,000 మంది ఉద్యోగాలు కల్పిస్తుంటే అక్కడ ఇచ్చింది ల్యాండ్ అలొకేషన్. దేనికి ఇచ్చారు ఆ ల్యాండ్? లీజుకు మాత్రమే ఇచ్చారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఇంగిత జ్ఞానం, బుర్ర పని చేయట్లేదా నీకు? ఇంకా ఇదో మాట్లాడదాం. వర్షా కంపెనీ గురించి మాట్లాడుతున్నాడండి, దాని గురించి కూడా మాట్లాడదాం. రోజుకొక డైవర్షన్ టాపిక్. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు. ఇదే మాట ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి కూడా మాట్లాడావు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ గురించి కూడా ఇదే ఓగుడు బాగి దాన్ని తరిమేశావు. దాని వర్త్ ఆఫ్ కాస్ట్ ఎంతో తెలుసా? తెలంగాణ వాళ్ళని అడుగు, తమిళనాడుని అడుగు, చెబుతారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గురించి. నువ్వు చేసిన బట్టేబాజు పనులకి ఆంధ్రప్రదేశ్ లో పెట్టాల్సిన పెట్టుబడులు తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పెట్టారు. ఎవరు నష్టపోయింది? నీకు 5 రూపాయలు చిల్లర ముష్టేస్తే కనుక నువ్వు వేసే ముష్టి 5 రూపాయల కోసం పనిచేయడానికి కార్యకర్తలు కావాలన్నా నువ్వు. రాష్ట్రంలో నిరుద్యోగులను పెంచి పోషిస్తుంది నువ్వు. కంపెనీలు రానివ్వరా మీరు? కంపెనీలు వస్తే ఓహో రాష్ట్రంలో కంపెనీలు వచ్చినాయి అనుకోండి, వీడి చెప్పే సొల్లంతా ఎవరు వినరు, అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఆ బతుకు మనం ఎందుకు బతకనివ్వాలి?
అనే ఉద్దేశంతోనే నువ్వు చేస్తుంది. ఏం మనిషి జగన్మోహన్ రెడ్డి? పక్క రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకో. తెలంగాణలో పెట్టుబడులు వస్తుంటే కేసీఆర్ ఏమన్నా ఆపుతున్నాడా? ఏ కంపెనీ గురించి అయినా మాట్లాడుతున్నాడా? తమిళనాడులో స్టాలిన్ పెట్టుబడులు తెస్తుంటే ఏమన్నా ప్రతిపక్షాలు ఏమన్నా ఆపుతున్నాయా? సరే తమిళనాడు తీసేయి, ఒరిస్సా తీసుకో, సరే అన్నిటికంటే నీకు ఇష్టమైన ప్రాంతం బీహార్ని తీసుకో, ప్రతిపక్షాలు ఏమన్నా అడ్డుపడుతున్నాయా? బెంగళూరుని తీసుకుందామయ్యా, కర్ణాటక కంపెనీలు వస్తుంటే అక్కడ ప్రతిపక్షాలు ఏమన్నా అడ్డుపడుతున్నాయా? ఇలాంటి మాటలు ఎక్కడైనా మాట్లాడుతున్నాయా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే కనుక యువతకు ఉపాధి దొరికింది, ఇంకొంచెం భూమి ఎక్స్ట్రా ఇవ్వండి అని అడిగే వాళ్ళే ఉంటారు తప్పితే నీలాగా ఊరు పేరు లేని కంపెనీలు, టీసీఎస్ ఊరు పేరు లేని కంపెనీయా, ఉర్సా ఊరు పేరు లేని కంపెనీయా? వెళ్ళి చెక్ చేసుకో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు పడేసే ముష్టి 5 రూపాయలు పేటిఎం కోసం యువకులందరినీ నిరుద్యోగులుగా పడేయాలని చెప్పి ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే గన, వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎలా అయ్యావు జగన్మోహన్ రెడ్డి? ఒక ఇంట్లో అపార్ట్మెంట్ ఉందా? అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఉందా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్ లో 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంట్లో అపార్ట్మెంట్ కట్టాడంట, అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టాడంట ఈ తెలుగుగల్లాడు. 5 సంవత్సరాలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు మమ్మల్ని చూస్తే మాకే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఉర్సా కంపెనీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదులే, కానీ ఉర్సా కంపెనీ గురించి మాట్లాడాలంటే కనుక నువ్వు వాళ్ళు ఎకరం 50 లక్షల కాడికి వాళ్ళకి ఇచ్చింది ఎకరం 50 లక్షల కాడికి. ఎలకేట్ చేయాలంటే ఎకరం 50 లక్షల కాడికి కొనండి. ఇంకో 3 చోట్ల ప్రైమ్ ఏరియాలో అడిగారు కాబట్టి అక్కడ ఎకరం 1 కోటి రూపాయల కాడికి కొనండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన బిడ్ అది. తెలుసా ఆ సంగతి అయినా? తెలుసా? తెలియదు మనకి. ఏదో పక్కన ఒక పేపర్ మీద రాసేస్తారు, దాన్ని చూసి చదవటం తప్పితే మన మొహానికి ఏం తెలుసు వచ్చలే జగన్మోహన్ రెడ్డి. కొంచెం అన్న బుర్ర పెట్టి ఆలోచించు. నీలాగా ఇంట్లో అపార్ట్మెంట్ కట్టి అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టడం ఈ ప్రభుత్వానికి జాతి కాదులే, కానీ నువ్వు వచ్చి నీ ఇంట్లో అపార్ట్మెంట్ కట్టుకో, అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టుకో. ఖాళీగానే ఉన్నావు కదా, ఎలా కట్టాలని ప్లాన్ గీసుకో. ఒక ఇంట్లో అపార్ట్మెంట్ ఎలా కట్టాలి, అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఎలా కట్టాలి, దానికి కరెంటు బిల్ ఎలా రావాలి అనేది తర్వాత ప్లాన్ చేసుకో. నువ్వు ఖాళీయేగా, ఏం చేస్తావు? బెంగళూరు ఇక్కడ తిరగటమేగా, ఖాళీగా షటిల్ సర్వీసేగా చేసేది. సరే ఇదంతా ఒక ఎత్తండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆయనే మాట్లాడుతూ అదే మీటింగ్ లో మాట్లాడుతూ పంచులు అంటండి, ఏదో పంచులు వేసాడంట. ఒక్కసారి విందాం. మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1500 కోట్లు 2000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు. లూలు గ్రూపో లిల్లీ గ్రూపో కాదు, అది లిల్లీ గ్రూపో లేదంటే భారతి గ్రూపో కాదయ్యా. లూలు వరల్డ్ బిగ్గెస్ట్ తెలుసుకో. షాపింగ్ మాల్స్ లో ఉన్న దాంట్లో వరల్డ్ బిగ్గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లూలు గ్రూప్. అంటే నువ్వు తరిమేసావే వైజాగ్ నుంచి, అది వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? చెన్నైలో పెట్టారు. నువ్వు ఎక్కడి నుంచి తరిమేసిన పెట్టుబడి అప్పట్లో 1350 కోట్ల పెట్టుబడి వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు. నువ్వు అధికారంలో ఉన్నంతకాలం మేము రావని తేల్చి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తున్నారని చెప్పి నీ ఏడుపు. అది సరే కానీ జగన్మోహన్ రెడ్డి, ఇందాక నుంచి అడగటం మర్చిపోయాను నేను నిన్ను. టీసీఎస్ కి ల్యాండ్ అలొకేట్ చేస్తే గనక 1350 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడతారు, 12,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రత్యక్షంగా 12,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా అంటే దాని చుట్టూతా ఈ క్యాబ్ డ్రైవర్లు కానీ, లేదంటే కనుక చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కానీ, హోటల్స్ కానీ, అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు పెరగటం కానీ, వీటన్నిటిని చూసుకుంటే దాదాపు ఒక 18,000 నుంచి 20,000 ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుంది వాళ్ళు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ప్రత్యక్షంగా 12,000 ఉద్యోగాలు, పరోక్షంగా ఒక 8,000 నుంచి 9,000 ఉద్యోగాలు కల్పిస్తారు. 42 ఎకరాలు కేటాయించుకున్నావు నువ్వు. 42 ఎకరాలు నీ పార్టీ ఆఫీసుల కోసం.
ఎన్ని ఉద్యోగాలు కల్పించావు నువ్వు పార్టీ ఆఫీసుల్లో? 1000 రూపాయలకే కేటాయించుకుంది నువ్వు. ఇప్పుడు ఇస్తాను నేను 1000 రూపాయలు కాడికి, ఇచ్చేయి. నువ్వు కట్టిన పార్టీ ఆఫీసులో నాకు ఇచ్చేయి. ఇస్తావా? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. లూలో గ్రూపో లిల్లీ గ్రూపో అంట. ఇంకా ఆనిముత్యాలు ఉన్నాయండి, విందాం. లేదు పాడలేదు ఊరికే ఆయన విందాం. లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు 1500 కోట్లు 2000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికే ఆయనకు నచ్చింది ఇచ్చేసి. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా? ముఖ్యమంత్రి ఆఫీసులో టీ కప్పులు ఎక్కావా జగన్మోహన్ రెడ్డి? నవ్వొస్తుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతుంటే. ఇప్పుడు కంపెనీలకు కానీ ఏదైనా సంస్థలకు కానీ ల్యాండ్ అలొకేట్ చేస్తారా, టెండర్లు పిలుస్తారా? చెప్పు, మాకు తెలియదులే. ల్యాండ్ అలొకేట్ చేస్తారా, టెండర్లు పిలుస్తారా? ఒకసారి చెప్పమ్మా. నువ్వు నిజంగానే పబ్జీ ఆడుకుంటా నీకేం తెలియదు. నువ్వు పబ్జీ ఆడుకుంటా వచ్చిన పేపర్ మీద సంతకం పెట్టి పంపించడం తప్పితే తమరు ఏడ్చింది ఏమీ లేదు. ల్యాండ్ అలొకేషన్ అంటే టెండర్లు పిలుస్తారా? బుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలుకి ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? వాడంటే పేపర్ మీద రాసిచ్చాడు, పని పాట లేని ఎవడో పేపర్ మీద రాసిచ్చాడు. ముఖ్యమంత్రిగా ఏడ్చావు కదా 5 సంవత్సరాలు, నీకు ఆ మాత్రం తెలియదా? నీకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు? ల్యాండ్ అలొకేషన్ టెండర్లు పిలుస్తారా? నాకింత నీకింత అని పంచుకుంటావు. నువ్వు పంచుకున్న దాంట్లో ఎవరైతే తీసుకున్నారు? లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తా ఉన్నారు. నీ దోపిడీకి అంతు అదుపు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు దోపిడీ గురించి మాట్లాడుతున్నావా? అరే తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి నువ్వు వదిలిపెట్టింది దేన్ని? దోపిడీలో దేన్ని వదిలిపెట్టావు? సాయంత్రం తాగే 90 దగ్గర నుంచి ఇల్లు కట్టుకుందామంటే వాడే సిమెంట్ దాకా దేన్ని వదిలిపెట్టావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? నీ దోపిడీకి ఏది అడ్డం లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి దోచేసుకున్నావు కదా. ఇది లేదు అదే ప్రతి ఒక్కటి దోచేసుకున్నావు కదా. నువ్వో మాట్లాడుతున్నావు దోపిడీ గురించి. అరే నేల లేదు, నింగి లేదు, ఏది దొరికితే అది దోచుకోవడం. ఆఖరికి సముద్రం కూడా దోచుకున్నావు కదా. బ్లాక్ శాండ్, మినరల్ శాండ్ దోచుకున్నావు కదా. అది కూడా మర్చిపోతే ఎలాగా దాన్ని? అరే దేన్ని వదిలిపెట్టావా నువ్వు? అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే ఇప్పుడు అమరావతి టెండర్ల గురించి మాట్లాడుతున్నాడు అండి. దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాం మీకు. టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. అప్పుడున్న రేట్లకి నీ భారతీయ సిమెంట్ నువ్వు ఇప్పిస్తావా? నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా నేను నీకు. అప్పుడు 280 రూపాయలు సిమెంట్ కట్ట, 420 రూపాయలు వాళ్ళ 420 430 ఉంది సిమెంట్ కట్ట. ఇప్పిస్తావా? 280 రూపాయల కాడికి సిమెంట్ కట్ట నువ్వు ఇప్పించగలవా? ఏది మీ భారతీయ సిమెంటే జగన్మోహన్ రెడ్డి, నేను వేరే అడగట్లా. ఇక ఐరన్ గురించి అడుగుదాం. అప్పట్లో ఒక టన్ను వచ్చేదానికి 45,000 అండి. జగన్మోహన్ రెడ్డి చెవులు దగ్గర పెట్టుకొని, చెవులు నీ దగ్గర పెట్టుకొని, పక్కన వాళ్ళ దగ్గర పెట్టుకొని వినవాకు నువ్వు. అప్పుడున్న ఐరన్ కాస్ట్ ఎంత? 45,000 నుంచి 48,000 మధ్య. ఈ రోజున్న ఐరన్ కాస్ట్ ఎంత? 65,000 నుంచి 68,000 మధ్య. ఎంత పెరిగింది? బుర్రా బుద్ధి లేదా నీకు? వాడంటే పేపర్ మీద రాసిచ్చాడు. ఇందాకే చెప్పేవాడు ఒక పనికి మాలిన ఎదవయ్యా. నీకు పేపర్ మీద రాసిచ్చేవాడు. ముందర నీకు ఎన్నోసార్లు చెప్పా ఆ స్క్రిప్ట్ రాసిచ్చే ఎదవను మార్చుకో, నువ్వు ఒక ఎదవ అయిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలాసార్లు చెప్పాను నీకు. నువ్వు ఆ ఎదవను మార్చవు, నువ్వు మాత్రం మీడియా ముందరకు వచ్చి ఒక జోకర్ లాగా మారిపోతున్నావు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ స్టీల్ నువ్వు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లు. నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, నువ్వు వేడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటారు. చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి? ఎందుకు సూపర్ 6 లేవు, ఎందుకు సూపర్ 7 లేవు అని అంటే, సూపర్ 6 ఉంది, సూపర్ 7 గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ నీకు 7 ఎక్కడ గుచ్చుకుందంటే, నీకు 7 కాదు, నీకు 7 కావాలి జగన్మోహన్ రెడ్డి. సూపర్ 7 అంటున్నావు కదా, 7 కాదు నీకు కావాల్సింది, నీకు సూపర్ 7 ఒకటి కావాలి. ఆ 7 కోసం 7 అని కలవరిస్తా ఉంటావు నువ్వు. ఎక్కడ 7 దొరికిద్దా అక్కడ వాలిపోదామని చూస్తూ ఉంటావు. సిగ్గుందా? సూపర్ 6 లో భాగంగా వరుస పెట్టి పథకాలు అమలవుతున్నాయి. మత్స్యకార భరోసా ఈ నెలలో రిలీజ్ చేసేసారు ఆల్రెడీ.
అలాగే చూస్తే నువ్వు ఇచ్చిన 10,000 కాదు జగన్మోహన్ రెడ్డి, 20,000 ఇచ్చింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి 20,000 ఇచ్చింది, తెలుసుకో. ఇక తల్లికి వందనం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అలాగే రైతు భరోసా పెట్టుబడి పెట్టే నాటికి మొత్తం ఇచ్చేస్తామని చెప్పి క్లియర్ గా చెబుతున్నారు. ఇంకేంది నీ ఏడుపు? దీని తర్వాత ఇంకొక ఏడుపు ఏడుస్తాడండి, విందాం. రారా బాబు. సూపర్ 7లు లేవు అని అంటే ఎందుకు జగన్ చేయగలిగేటాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకు ముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన. ఏం చెప్పినా? జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు. నిజమే, బటన్లను నొక్కడం తప్పితే నువ్వు పీకింది పొడిచింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి. కుడి చేత్తోనేమో గ్రీన్ బటన్, ఎడం చేత్తోనేమో రెడ్ బటన్ నొక్కేవాడివి. ఇటు పక్కన తల్లికి వందనం బటన్ నొక్కంగానే ఇటు పక్కన ఇంకో బటన్ నొక్కేవాడివి. ఏం బటన్ అది? మద్యం బటన్ నొక్కి దాంట్లోంచి లాగేసేవాడి, మొత్తం లాగేసేవాడి. నువ్వా జగన్మోహన్ రెడ్డి బట్టల గురించి మాట్లాడేది? ఇక పెట్టుబడుల గురించి కనుక నువ్వు నీతో డిస్కషన్ చేయాలనుందా? నాకు గ్యారంటీగా నీతో డిస్కషన్ చేయాలనుంది జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మాట్లాడుకుందాం. నిజంగా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు అనుకుంటే గనక, నీకా నమ్మకం ఉంటే గనక, ల్యాండ్ అలొకేషన్స్ సరస్వతి పవర్ కి ఎలా భూములు దాదాపు ఎంత 143 హెక్టార్లు, 143 143 హెక్టార్లు ఏమో అలొకేట్ చేశారు కదా. అవి ఎంతకి అలొకేట్ చేశారు? సరే, నువ్వు అధికారంలో ఏడ్చినప్పుడే నీ భారతీయ సిమెంట్ కి నీళ్లు గాని గనులు గాని ఎంత కాడికి లీజుకిచ్చుకున్నావు నువ్వు? దాని గురించి కూడా మాట్లాడుకుందామా? నామమాత్రపు ధరకే కదా నువ్వు ఇచ్చింది లీజుకి, దాని గురించి కూడా మాట్లాడదామా? ఎంతగా వాటికి టెండర్లు పిలిచావా నువ్వు? అప్పుడు ఏది సరస్వతి పవర్ కానీ భారతీయ సిమెంట్ కానీ ఇచ్చేటప్పుడు టెండర్లు పిలిచావా? సరే, టెండర్లు పిలవకుండానే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని టెండర్లు వేశారు మీకు? ఈ ఏరియాలో భూములు కావాలి మాకు అని చెప్పి ఎన్ని టెండర్లు వేసాయి? అందులో ఎన్ని టెండర్లు నువ్వు ఓకే చేసా? టెండర్లు అంటే టెండర్లు, కంపెనీలకు ల్యాండ్ అలొకేట్ చేస్తుంటే దానికి టెండర్లకి దానికి సంబంధమైన జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండు అలా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు, ముఖ్యమంత్రి ఆఫీసులో కాఫీ కప్పులు ఎత్తలా నువ్వు. ముఖ్యమంత్రిగా చేసావు నువ్వు 5 సంవత్సరాలు. భూమి ఎలా కేటాయిస్తారు కంపెనీలకు అనేది తెలుసుకుంటే గనక నీకే మంచిది. ఇవన్నీ తెలియకుండా బయటకు వచ్చి ఒక జోకర్ గా మారిపోతున్నావు నువ్వు జోకర్ గా మారొద్దు, దయచేసి చెబుతున్నాను, నువ్వు జోకర్ గా మారొద్దు. రాసేవాడు వెధవా, నువ్వు వెధవ కావద్దు. నేను అందరి ముందలే చెబుతున్నాను, రాసేవాడు వెధవా, అది చదివి నువ్వు వెధవే కావద్దు. తెలుసుకొని మాట్లాడు. ఇంతవరకే నీకు చెప్పగలిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెబుతున్నావు, నీకు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో అని. తెలియకుండా మాట్లాడితే కనుక బయటకు వచ్చి బఫూను మాత్రమే అవుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఉంటా మరి.